కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా ఎదుగుతుందని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్ని అత్యధికంగా జనసేన పార్టీ తన్నుకుపోయింది. ఈ తన్నుకుపోయిందనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఇక్కడ నామినేటెడ్ పదవులు ఇటీవల ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవుల్లో డీసీసీబీ చైర్మన్ పదవి ఒకటి, రెండవది కుడా చైర్మన్ పదవి. ఈ రెండు పదవుల్ని కూడా ఒకే నాయకుడిని వరించాయి. ఆయనకి అంతకుముందే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక బాధ్యతలు ఉన్నాయి, మరోవైపు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఒక బాధ్యతలు ఉన్నాయి. తుమ్మల రామస్వామి, ఆయన్ని బాబు అని పిలుస్తూ ఉంటారు అక్కడ. ఆయనకి పూర్తిగా జనసేన పార్టీలో ఒక చాలా క్రియాశీలకమైన బాధ్యతల్ని పార్టీ అప్పగించింది. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది దీన్ని జన సైనికులు క్యాష్ చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఏంటంటే ప్రస్తుతం కూడా చైర్పర్సన్గా, అది కూడా చైర్మన్గా తుమ్మల బాబు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన అడ్డం పెట్టుకుని కూడా అంటే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ అథారిటీ పరిధిలో దాదాపుగా కాకినాడ జిల్లా అంతా కూడా, కాకినాడ జిల్లా పరిధి అంతా కూడా ఆ కుడాలోకే వస్తుంది. ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి కానీ లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కుడా పరిధిలోకి వస్తాయి. దాదాపుగా కుడా లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి కొన్ని నియమ నిబంధనలు అయితే కూడా రూపొందించింది. ఆ కూడా నియమ నిబంధనలు ఆచరించి దాన్ని ఎవరైతే పూర్తి స్థాయిలో నిబంధనల్ని అమలు చేస్తారో వాళ్ళకే కూడా లేఅవుట్ అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కావచ్చు, లేదంటే ఈ పరిసర ప్రాంతాలు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా వరకు లేఅవుట్లు కూడా పరిధిలో లేకుండానే వెలుస్తూ ఉన్నాయనే ఆరోపణ వినిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ రూరల్ గ్రామం కొవ్వూరు, అంటే కాకినాడలో పట్టణంలో, కాకినాడ సిటీలో ఆనుకునే ఉంటుంది ఈ ప్రాంతం. చాలా వేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సుమారుగా ఒక 10-15 ఎకరాల మధ్యలో ఒక లేఅవుట్ వేశారు ఈ మధ్యనే. ఈ లేఅవుట్కి సంబంధించి కూడా అప్రూవల్స్ ఎక్కడా లేవు. కేవలం గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకుని లేఅవుట్ వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు కానీ లేదంటే ఎక్కడా కూడా నియమ నిబంధనలు పాటిస్తున్నట్టుగా కానీ ఎక్కడా లేదు. మరోవైపు చూసుకుంటే కాకినాడ మరోవైపు ఉన్నటువంటి గ్రామం చీడిగ. ఈ చీడిగ గ్రామంలో కూడా ప్రస్తుతం లేఅవుట్లు వేస్తూ ఉన్నారు. ఈ లేఅవుట్లు కూడా ఎక్కడ కూడా కుడా నిబంధనలకు అనుగుణంగా వేయడం లేదు. ప్లస్ కుడాకి సంబంధించినటువంటి అనుమతులు ఎక్కడా లేవు. మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరొక మండలం కరప మండలం. ఈ కరప మండలానికి సంబంధించినటువంటి కూడా కొన్ని గ్రామాల్లో ఈ అక్రమ లేఅవుట్లు వెలుస్తూ ఉన్నాయి. ఈ లేఅవుట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కుడా నిబంధనలకు కానీ కుడా అనుమతులు కానీ తీసుకుని వేస్తున్నట్టుగా కూడా ఎక్కడ జాడా కనిపించట్లా. ఎందుకంటే దీన్ని పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి కుడా చైర్పర్సన్ ఏదైతే జనసేన పార్టీ ఖాతాలో ఉందో, ఈ నేపథ్యంలోని జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది చోటామోటా నాయకులు ఇటువంటి లేఅవుట్స్ వేస్తున్నారు. దీన్ని ప్రజలకి, అంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వీళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని వాదన వినిపిస్తోంది. ఎందుకంటే కూడా లేఅవుట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నిర్మాణాలు చేపట్టడానికి ఎటువంటి పెద్దగా ఇబ్బందులు ఉండవు అనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఎప్పుడైతే పంచాయతీ లేఅవుట్, గ్రామ పంచాయతీ అనుమతులతో తీసుకున్నటువంటి లేఅవుట్లు వేస్తారో వీటిని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది తలెత్తుతుంది. లేదంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా ఆ సైట్ కొనుక్కున్నటువంటి వ్యక్తులు నిర్మాణం చేపట్టాలన్నా కానీ అనుమతులు రావడం విషయంలో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అనుమతులు రావడం విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఏమి చెప్పకుండా కూడా లేఅవుట్ అని, లేదంటే అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు రేరా అప్రూవల్ ఉందని కూడా కొన్ని మభ్యపెడుతూ కూడా లేఅవుట్స్ వేస్తున్నారనే వాదన ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో దీని మీద ఇటు అధికారులు మాత్రం ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు చూసుకుంటే ఈ కూడా ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి పెద్ద ఎత్తున జన సైనికులే గండి కొడుతున్నారనే వాదన వినిపిస్తోంది. మరి దీని మీద పార్టీ అధిష్టానం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు చూసుకుంటే దీన్ని వాళ్ళకి తెలిసే చేస్తున్నారా పార్టీ పెద్దలు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తెలిసే చేస్తున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. మరి దీని మీద నిజంగా లేదు, అక్రమ లేఅవుట్లు కాదు, మేము వేస్తున్నదంతా సక్రమమే, దీన్ని అన్ని అనుమతులు తీసుకుని వేస్తున్నాం అని వాళ్ళు స్పష్టత ఇచ్చేటట్టయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ లేఅవుట్లు వేయడం వల్ల భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆవశ్యకత కూడా ఉంటుంది. సో దీని మీద ఇప్పటికైనా సరే అంటే వాస్తవాలు ఉన్నట్టుగా చూపించి దీని మీద ఎటువంటి లేఅవుట్లు వేయాలి, దానికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లేఅవుట్లు వేయాలనే అవసరాన్ని జనసేన నాయకులు కూడా గుర్తించాలి. దీని మీద ఇబ్బంది తలెత్తితే రేపు పొద్దున్న అవాసపాలయ్యేది చోట స్థాయి నాయకులు కాదు. దీని మీద మొత్తం దీని మీద ఎఫెక్ట్ పడేదంతా కూడా జనసేన పార్టీ మీద పడుతుందనేది వాళ్ళు గ్రహించాల్సి ఉంటుంది.